మే 1 నుంచి ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమించబోతోంది. సో ఏంటి సార్, అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిపై ప్రభావం ఎంత సార్? అంటే ఇది ఒపేక్ అంటే మనకు అర్థం కావాల్సింది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపేక్ ప్లస్ అని కూడా అంటారు, అంటే ఇంక్లూడింగ్ రష్యా కలిపితే ఒకే ప్లస్. దీనికి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తుంది. సో ఇందులో మీకు ఇరాక్, కువైట్ ఇట్లా ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇందులో ఈ అంటే దీని ఒపేక్ పని ఏంటంటే ఒక కార్టెల్ లాగా పనిచేస్తుంది. అంటే ఆయిల్ సప్లైస్ను, ప్రైసెస్ను రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సో అందులోకి వెళ్ళి యుఏఈ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు యుఏఈ ఒపేక్ ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు రేటు బాగా పడిపోతుంది అనుకోండి, వాళ్ళు కృత్రిమంగా డిమాండ్ సప్లైలు ఆపేస్తారు. సప్లై తగ్గిస్తే ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది. సో అందువల్ల డిమాండ్ అండ్ సప్లైని ఆయిల్ కార్టెల్గా ఉన్న ఒపేక్ దేశాలు తమకు అనుకూలంగా వాళ్ళని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ చాలా కాలంగా ఒపేక్ పైన ఒత్తిడి తెస్తున్నాడు. మీరు ప్రపంచ ఇంధన ధరలు బాగా పెరిగాయి, మీరు తగ్గించండి అని. బట్ అవి ఆయిల్ ప్రైసెస్ తగ్గడం లేదు ఈ ఒపేక్ నేషన్స్ వల్ల. అందువల్ల యుఏఈ బయటికి రావడం వల్ల మీకు ఒకవేళ ఈ కార్టెల్ కనుక బలహీనపడితే ఆయిల్ ప్రైసెస్ను పైన మానోపలి అనేది ఎంతో కొంత పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒపేక్ ప్రొడ్యూస్ చేయకపోతే యుఏఈ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కాంట్రవర్సీ కూడా అదే, యుఏఈ తన డైలీ ప్రొడక్షన్ పెంచుకోవాలని చూస్తుంది, ఒపేక్ ఏమో వద్దంటోంది. పెంచితే ధరలు తగ్గిపోతాయి, మన నష్టాలు వస్తాయని చెప్పి. సో అందువల్ల యుఏఈ బయటకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒపేక్ కంట్రోల్ చేయలేదు కదా ప్రొడక్షన్. ఉదాహరణకు మీరు ఒక 10 హోటళ్ళు కలిపి మీరు టిఫిన్స్ దోశ 150 రూపీస్కే మనం అమ్ముతామని కార్టెల్ ఏర్పాటు చేసుకుంటారు. అందులోకెళ్ళి ఒక రెస్టారెంట్ బయటకు వచ్చి నేను 100కే ఇస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా తగ్గించాల్సి వస్తుంది కదా. సో అందువల్ల కార్టలైజేషన్ పోతే ఎప్పుడైనా నార్మల్గా ఉపయోగపడాలి. అందువల్ల యుఏఈకి దీనికి కారణం ఏంటంటే మెయిన్గా యుఏఈ వెళ్ళిపోవటానికి ఒకటి, ఈ ఒపేక్ సౌదీ అరేబియా తిరుగులేని నాయకత్వం. ఒక రకంగా సౌదీ అరేబియా ఎట్లా చెప్తే అట్లా బిహేవ్ చేస్తుంది. సౌదీకి యుఏఈకి మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. పక్కన యమన్లో మీకు ముఖ్యంగా సౌత్ యమన్లో అధికారంలో ఉన్న ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు మీకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తే, సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ మద్దతు ఇస్తుంది. ఒక దశలో యుఏఈ అక్కడ యుఏఈ బలగాలు ఉండగా సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపిస్తే యుఏఈ ఆఖరికి సౌత్ యమన్ నుంచి విడ్రా కూడా అయింది. సో అందువల్ల సౌదీ అరేబియాకు యుఏఈకి మధ్య ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా సౌదీ అరేబియా పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే యుఏఈ ఇండియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది వెంటనే. సో మీకు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గుర్తించలేదు, మీకు ఇంకా నార్మలైజేషన్ కాలేదు. యుఏఈ ఆల్రెడీ మీకు అబ్రహాం అకార్డ్లో భాగంగా యుఏఈ ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ కూడా చేసుకుంది. సో అందువల్ల యుఏఈకి సౌదీ అరేబియాకు మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కొత్తగా ఏం కాదు, ఒపేక్ నుంచి వెళ్ళిపోతామని గతంలో కూడా యుఏఈ బెదిరించింది. సో అందువల్ల దీనికి తోడు ఇటీవల ఇరాన్ వార్లో తమను గల్ఫ్ దేశాలు పట్టించుకోలేదు, ఒపేక్ దేశాలు పట్టించుకోలేదు, మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు జరుగుతున్నా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పట్టించుకోలేదు, అరబ్ లీగ్ పట్టించుకోలేదు అన్న ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది మీకు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేస్తే వెంటనే 40 అరబ్ అండ్ ఇస్లామిక్ నేషన్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో గురించి చర్చించారు. మరి ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తున్నా మమ్మల్ని ఎవడు కట్టించుకోవడం లేదు అనే భావన కూడా యుఏఈకి ఉంది. అందువల్ల దీని వెనకాల చాలా జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో వెళ్ళటానికి చూడాలి మనం, ఇది ఏ మేరకైనా ఆయిల్ కార్టెల్ వీకెండ్ చేస్తే ప్రపంచానికి మంచిది. మనలాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కు చాలా మంచిది ఆయిల్ కార్టెల్ కనుక బలహీనపడితే.